హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. బుడంకాయల దొంగ అంటే భుజాల తడుముకున్నట్టుంది ఎవ్వారం అని పల్లికిలిస్తున్నారు మన టేడ్ పండితులు. విషయం ఏంటంటే, బాచు బర్త్డే సందర్భంగా నిన్న డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. బర్త్డే అంటే కేక్ కోసి సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ బాచు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నాడు. అదేమన్నా ఎర్లీ మెచ్యూర్ ఫంక్షనా అంత ఈవెంట్ పెట్టడానికి? ఒక మెగా ఫ్యామిలీలోనే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. భజన కోసమే సపరేట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ప్రోగ్రామ్ అంతా కాలినవాసనే వచ్చింది. షివరింగ్ అయిపోయారంతా. బాచు ఇన్సెక్యూరిటీని చూసి, అక్కడ కవర్ చేయడానికి వచ్చిన బచ్చగాళ్ళ అగసాట్లు చూసి కింద పడి దొర్లి మరీ నవ్వారు మన టేడ్ పండితులు. వీళ్ళకు తెలియంది ఏంటంటే, వీళ్ళ భజనే ఆ మేమ్స్కి ట్రోలింగ్కి కారణం. ఆ ట్రోలింగ్ వల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలియదు, కానీ ఈ బచ్చగాళ్ళ భజన వల్ల మాత్రం బాచు రోడ్డు మీద పడతాడు, ఇది కన్ఫర్మ్. అసలు విషయం ఏంటంటే, మన బాచు రీసెంట్గా మెగాస్టార్ నుండి తొక్కుడు స్టార్గా మారిపోయాడు. ఇన్స్టా, ట్విట్టర్ అనే తేడా లేకుండా సోషల్ మీడియా మొత్తాన్ని బాచే రూల్ చేస్తున్నాడు. బాగా కాలినట్టుంది. కవర్ చేయకపోతే తగలబెట్టేలా ఉన్నారని ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో బర్త్డే వచ్చింది. 10 మంది జోకుడుగాళ్ళని రెడీ చేసుకొని డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రాం పెట్టాడు. కొండంత రెడ్డి కొంగు పట్టుకుంటే కాదనలేకపోయా అని చిరంజీవి అంతటి వాడే పిలిచేసరికి కాదనలేక వచ్చి జోకారు. ఈ భజన బృందంలో చాలామంది జోకుడుగాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరి గురించి నెక్స్ట్ వీడియోలో బట్టలిప్పి మరీ మాట్లాడుకుందాం. జస్ట్ ఈవెంట్ని కవర్ చేద్దాం ఇప్పుడు. ఆ ఈవెంట్లో వీళ్ళ బాధ వర్ణనాతీతం. ఆయన ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడైనట్టు, దేశంలోనే ఇంతటి గొప్పోలు లేరన్నట్టు, యావదాస్తి మొత్తాన్ని దేశం కోసం దారదత్తం చేసినట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బా, తట్టుకోలేకపోయానరా నాయన. గాలి పెట్టినప్పుడే తూర్పు ఆరబోసుకోవాలన్నట్టు మళ్ళీ ఇలాంటి సమయం వస్తుందో రాదో అని చిటపట తబలా వాయించి పడేశారు. తొక్కుడు స్టార్ తొక్కేయమంటావా, బాచుకు చెప్పి తొక్కిస్తా అని ట్రోల్ చేస్తుంటే అది నిజమో అబద్ధమో అని చాలామంది జనాలకు క్లారిటీ లేదు. ఈ ఈవెంట్ తర్వాత వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు ఇది రియల్ అని. సోషల్ మీడియా అన్నాక 100 వదంతులు వస్తుంటాయి, కానీ దానికి కూడా ట్రిగ్గర్ అయ్యారంటే ఎంతో కొంత వాస్తవం ఉన్నట్టే కదా. పడుకున్న గాడిదని లేపి తన్నించుకున్నట్టుంది. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కవర్ చేయడానికి ఫంక్షన్ పెట్టుకొని డైపరాది లాంటి స్టేజ్ లేకి ఆర్టిస్టులని గెస్టులుగా పిలిపించుకున్నాడంటే బాచు దరిద్రం ఏంటో అర్థమవుతుంది. ఇది బాచు బర్త్డే ఫంక్షన్లా లేదు, సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ మీద ప్రెస్ మీట్లా ఉంది. మొత్తానికి ఈవెంట్ పెట్టి డప్పా కొట్టుకోవాల్సిన పరిస్థితి, బచ్చాగాలను పెట్టి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మన తొక్కుడు స్టార్కి తొక్కుడు స్టార్ అని ఈ ఈవెంట్తో అఫీషియల్గా నామకరణం చేశారు వాళ్ళు. కర్మ విల్ రిటర్న్స్ బ్యాక్. ఏదైనా మనదాకా వస్తే కానీ అర్థం కాదు. సీనియర్ ఎన్టీఆర్ని గొరిగిన కనకరాజు సినిమాలో ఇమిటేట్ చేసి హైప్ కోసం రిలీజ్కి 1 వారం ఉందనగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. కావాలనే ట్రోల్ చేశారని నందమూరి ఫ్యాన్స్ అనుకుంటున్నారు అంటే మన రోడ్ స్టార్ వరుణ్ అన్నయ్య అనుకుంటే అనుకోనివ్వండి అన్నాడు. అప్పుడు లేని నొప్పి ఇప్పుడు వస్తుందే ఎందుకు? ముద్దు మురిపే మా వంతు, ముడ్డి దొడ్డి మీ వంతు అని మేమందరినీ ట్రోల్ చేయిస్తాం, గిల్లుకుంటాం, వాళ్ళు తిరిగి మింగితే మీరు చూసుకోండి అని డప్పాగాలని పిలిచినట్టుంది. అవతల వాళ్ళని కించపరిచి ట్రోల్ చేయించి సంకలు గుద్దుకోవడం కాదు. ఇప్పుడు చూడు మన పరిస్థితి ఏమైందో. ఈవెంట్ పెట్టి డప్పా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సింగిల్ టేకులో తగలబెట్టేశారు. దెబ్బకి ఈవెంట్ పెట్టి మేము అలాంటి వాళ్ళం కాదు, కావాలని చేస్తున్నారు అని గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం సిల్లర్ బ్యాచ్ అంతా యాక్టివేట్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్ని స్టేజ్ మీదకు తెచ్చి కవర్ చేయడానికి ట్రై చేశారంటే డ్యామేజ్ జరగాల్సిన దానికంటే ఎక్కువే జరిగిందని అర్థమవుతుంది. ఎంతలా అంటే వాళ్ళకి వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. నిన్న జరిగింది డ్యామేజ్ కంట్రోలో లేదంటే భజన ఈవెంటో కాదు, పక్కా ట్రోల్ ఈవెంటు. వాళ్ళ నెత్తిన వాళ్ళే చేయి పెట్టుకున్నారు. ట్రోలర్స్ అందరూ తీసిన పరువు కంటే వీళ్ళందరూ కలిసి తీసిన పరువే ఎక్కువ ఉంది. బాచు నిజంగా తొక్కుడు స్టార్ అయితే, నిజంగా తొక్కుడు స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అయితే ముందు వీళ్ళని తొక్కేయాలి. లేదంటే RRR సినిమా హిట్ అయినందుకు శన్నమన్నయ్య గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ పెట్టుకొని గేమ్ డేంజర్ సినిమా నాగిపోతే మళ్ళీ ఆ ట్యాగ్ పీకేసుకున్నాడు కదా, అలా బాసుకు కూడా ఈ తొక్కుడు స్టార్ అనే ట్యాగ్ పీకేయాల్సి వస్తుంది. తర్వాత మీ ఇష్టం. ఈ ఈవెంట్ మాత్రం హైలైట్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఎక్స్పెక్టేషన్స్కి మించి సక్సెస్ అయింది ఈవెంట్. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు అక్కడ, పీక్స్గా. ఇలాంటి ఈవెంట్లు బాచు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన టేడ్ పండితులు. ఇంతకీ బాచు ఎందుకు ట్రిగ్గర్ అయి ఉంటాడు? నిజంగానే ఎవరినన్నా తొక్కి ఉంటాడా? మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.